ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా అధికారులు, ఉపాధ్యాయులు అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఎంపీడీఓ రమేష్ నాయుడు, ఎంఈఓలు వేణుగోపాల్ యేసుదాస్ అధ్యక్షతన జరిగిన ప్రభుత్వ స్కూల్ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు పంత నానాజీ ముఖ్య అతిథిగా పాల్గొని కాకినాడ రూరల్ మండలంలోని 76 పాఠశాలలకు గాను 8432 విద్యార్థులకు ₹2,03,97,018 విలువ చేసే స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పంత నానాజీ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు మరియు ప్రభుత్వ అధికారులకు సూచించారు. అలాగే మండలంలో విద్యాశాఖలో ఎటువంటి సమస్యలున్నా వారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కలిసి పంత నానాజీని పూలమాలతో సత్కరించింది. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయి అఖండ మెజారిటీ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు కలిసి పంత నానాజీని పూలమాలలతో సత్కరించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో నిలిచిపోయే అఖండ మెజారిటీ సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా పెద్ద మనసు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ అది కొనసాగిస్తా ఇవాళ ఈ కార్యక్రమం ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పిల్లలు బాగా చదువుకోవాలని చెప్పి కోరుతాం. పూర్వంతో పోలిస్తే ఈవేళ ఈ హై స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ కన్నా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా చాలా మంచి ఫెసిలిటీస్ వచ్చాయి. ప్రతి చోట కూడా మంచి ఫ్యాకల్టీ వచ్చింది. విద్యార్థుల దగ్గర నుంచి ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఒక అమ్మాయి విద్యార్థి మాట్లాడుతున్నటువంటి ఇంగ్లీషు కూడా 10th క్లాస్ స్థాయిలో అమ్మాయి మాట్లాడిన ఇంగ్లీషు నిజంగా అభినందనీయంగా ఉంది. ఖచ్చితంగా ఈ స్టాండర్డ్స్ తోటి మనం వెళ్తే మనకి తెలిసి మన గవర్నమెంట్ స్కూల్స్లో చాలా చోట్ల గవర్నమెంట్ స్కూల్స్లో ఐఏఎస్, ఐపీఎస్లు వచ్చిన చోట చూసాం. మన జిల్లాలో అయితే కనపడలేదు. ఈ సంవత్సరం, ఈ రాబోయే సంవత్సరాల్లో ఉన్నా సరే ఖచ్చితంగా ఐఏఎస్, ఐపీఎస్ గ్రూప్ ఆ స్థాయి వ్యక్తులు ఈ ప్రభుత్వ కళాశాల నుంచి తయారవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అడుగడినా ఏదన్నా బిల్డింగ్స్కి ఇబ్బంది ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే అడుగడినా వాళ్ళ చదువు అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ చదువు విషయంలో మటుకు రాజీ లేకుండా నేను పోరాడి పనిచేస్తానని చెప్పి ఉపాధ్యాయులకి, స్టూడెంట్స్కి అందరికీ కూడా నేను హామీ ఇస్తే